ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాడు, వాడి భార్య, వాడి కూతురు రోజు అడుక్కుని తెచ్చి పెడతారు, తిను. ఇంత అన్యాయంగా మాట్లాడతావేంట్రా? లేకపోతే ఏంటి, వయసు అయిపోయింది కదా, తిని ఓ పక్కన కృష్ణారామాన్ని కూర్చోకుండా ఎందుకు నీకు ఇవన్నీ? వెళ్ళు లోపలికి, వెళ్ళ. ఏమండి, కన్న తల్లి చేత కన్నీళ్లు పెట్టిస్తారా? నోరు మూసుకొని ఉంటే మంచిది. నాన్న ప్లీజ్ నాన్న, పాపం బాబాయ్ వాళ్ళని రమ్మని చెప్పు నాన్న. అవును నాన్న, ప్లీజ్ నాన్న. హే, నోరు మూసుకొని ఉండండి. వాళ్ళని ఎవరైనా ఇంట్లోకి తీసుకొస్తే వాళ్ళకి ఇంట్లో స్థానం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. బావగారు, బావగారు, రఘు బావగారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు ఏ ఇంట్లోనే ఉంటారు. నేనే వాళ్ళని లోపలికి తీసుకొస్తా. ఏం జరుగుతుందో అది చూస్తా. తీసుకొచ్చి చూడు, ఏం జరుగుతుందో తెలుస్తుంది. అభి పద. అక్క అనే ఏరు వీళ్ళు. అక్క వదినా, అనయ్య, వదినా, అనయ్య, అక్క, బావగారు, అక్క, అక్క. అక్క వెళ్ళిపోయారు జనని. మనమంతా చెప్పినా వెళ్ళిపోవడం ఏంటి? మనం వచ్చే వరకు ఇక్కడే ఉండమని చెప్పాం కదా, అయినా వెళ్ళిపోయారు. అభి నువ్వు వెళ్ళి బైక్ తీసుకునిరా. సరే. ఇప్పుడే వెళ్ళారు కదా, ఎంతో దూరం వెళ్ళుండరు. పద చూద్దాం. మనమంతా చెప్పినా వెళ్ళిపోవడం ఏంటి? అన్నయ్య మాటలు పాపం వాళ్ళ మనసుల్ని ఎంతగా గాయపరిచాయో. ఆయన నోటి గురించి తెలిసిందే కదా. అలాని ఎంతకాలం భరిస్తారో, ఎన్ని మాటలు పడతారు. మెడ పట్టుకుని బయటికి నెడితే పాపం ఎంత బాధపడి ఉంటారు. అందుకే తిరిగి ఇంట్లోపలికి రావడం ఇష్టం లేక మనసొప్పక వెళ్ళిపోయి ఉంటారు. గాయత్రక్క, జనని ఏడోకు జనని. ఏదైతే జరగకూడదని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నానో చివరికి అదే జరిగింది. మనం కాస్త ముందుగా వచ్చినా అంతదాకా వచ్చేది కాదేమో అవి. మామూలుగానే రఘు అనేది చాలా సున్నితమైన మనసు. చిన్న మాట అంటేనే బాధపడతాడు. అలాంటిది అంత గొడవ జరిగాక అసలు ఉంటాడా? అందుకే వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడేం చేద్దాం అభి? ఇప్పుడే ఏం చెప్పగలను, ఆలోచిద్దాం జనని.
వచ్చావా విద్య? ఏ రాననుకున్నావా? అట్నుంచటే ఏటైనా వెళ్ళిపోతాననుకున్నావా? నా కూతురు కోసం వస్తాను. దాని విషయంలో నీకెలాంటి బాధ్యత లేకపోయినా తల్లిగా నాకు బాధ్యత ఉంది. అది నేను మర్చిపోను. నేనేమన్నాను విద్య? వచ్చావా అన్నాను, అంతే కదా. దానికి ఇంత చెప్పాలా? వివరంగా చెప్తే బాగా అర్థమవుతుందని. అసలు నేను ఇలా అడగడానికి కారణం నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని. ఏంటది? మీ అన్నయ్యకి ఇంకేం ద్రోహం చేశావేంటి? చెప్పు, ఒక్కోటి వింటాను. అదేం కాదు విద్య, రఘు అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అవునా? ఇంత తేలిగ్గా అంటావేంటి? బరువుగా ఫీల్ అవ్వడానికి ఏముంది? బావగారు అలా వెళ్ళడం, ఇలా తిరిగి రావడం మామూలేగా. ఇప్పుడు గాయత్రి వదిన అపూర్వ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? అవును. నిజానికి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, అన్నయ్య వాళ్ళని గెంటేశాడు. ఎవరైనా చెప్పినా వినలేదు. రఘు అన్నయ్యని మెడ పట్టుకుని బయటికి గెంటేశాడు. గాయత్రి వదిన్ని, పాప అపూర్వని కూడా పొమ్మన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు విద్య. అయ్యో, అంతవరకు ఎందుకు వచ్చింది అసలు? అది చెప్పు, ఏం జరిగింది? రోజు ఇలా టిఫిన్లు భోజనాలు బయట నుంచి తెస్తుంది కదా, విద్యకు ఆ డబ్బెక్కడి నుంచి వస్తుందిరా? ఏ అడ్డదారిలో వెళ్లి సంపాదిస్తుందో అంటున్నా. ఏంటి పెద్దగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? ఇదేనా నీ పెద్దరికం? ఓహో, వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం తమరా? నేనేం చేశానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు విద్య. ఏమీ చేయకపోవడమే అన్నిటికీ కారణం. అర్థం కాలేదు. కర్మ, నువ్వు ఖాళీగా ఉండి తేరగా తింటూ ఉండబట్టే మీ అన్నయ్య అన్ని మాట్లాడినారు. నీకు సపోర్ట్ చేయబోయి పాపం రఘుబాబు గారు బుక్ అయిపోయారు. బాగుంది, పెద్ద బావు గారే కాదు, రఘుబాబు గారు కూడా నీ వల్ల శిక్ష అనుభవిస్తున్నారు. అంటే రఘు అన్నయ్య బయటికి వెళ్ళడానికి కారణం నేనే అంటావా? కాదా? చెప్పు, కాదా? ఏం బతుకునేది? నీది ఒక బతికేనా? నీ కారణంగా రఘుబాబు గారు, గాయత్రక్క, అపూర్వ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావా? అవునులే, నీకసలు సిగ్గనేది ఉంటే కదా. మళ్ళీ మళ్ళీ సిగ్గులేదనే మాట అనక విద్య. ఒక్కసారి కాదు, 1,00,000 సార్లు అంటాను, అంటూనే ఉంటాను. నువ్వు సిగ్గులేని మనిషివే. లేదు విద్య, నేను మారడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంట్లో కూర్చొని ఒక అన్నయ్యని బయటకు పంపించావు, తర్వాత ఎవరిని పంపించాలని ప్రయత్నం చేస్తున్నావా? ముందుగా చెప్తే పాపం వాళ్ళని వెళ్ళొద్దని చెప్తాను. గాయత్రక్క వాళ్ళకి అంత ద్రోహం చేసి ఇంకా ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. నేను వెళ్తున్నాను. ఐక్యతేది? ఏంటి, వెళ్ళిపోదావా? నేను ఐక్యతను తీసుకెళ్తున్నాను. నువ్వు వస్తావో రావో నీ ఇష్టం. ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు విద్య. పాపం, వాళ్ళని పంపేసి నేను ఉండలేను. ఇంత రాత్రి సమయంలో ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడుంటాం? రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో పడుకుంటే రేపేం చేయాలో ఎక్కడ ఉండాలో అనేది ఆలోచించచ్చు.